హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే జియో ఎయిర్ ఫైబర్ నేను 50 days ఫ్రీ అని చెప్పి ఒక వీడియో చేశాను. అది ఫస్ట్ కనుక చూడనట్టయితే మాత్రం అది ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దీనిలో నా 50 days ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్రెండ్ కి జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా నేను దీనిలో యాడ్ చేయాలనుకుంటున్నానండి. అతనికి కాల్ చేసి నేను అతనికి ఏమైందని అడుగుతాను. ఫస్ట్ కాల్ చేసి దాని గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను మాట్లాడతాను. అండ్ ఇందులో క్యాన్సిలేషన్ ప్రాసెస్ కూడా చెప్తానండి. చాలా జాగ్రత్తగా వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ అంతా నేను ఎండ్లో మాట్లాడతాను. అండ్ నేను ఎందుకు క్యాన్సిలేషన్ చేశాను 50 days తర్వాత, అది ఎలా చేసుకోవాలి ఏంటి టోటల్ స్టెప్ బై స్టెప్ మీకు అనేది ప్రాసెస్ అనేది చెప్తాను అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. పర్సన్ మా ఫ్రెండ్ కు వేరే యూట్యూబర్ అతను కూడా, అతనికి జరిగిన ప్రాసెస్ అంటే ప్రాబ్లం గురించి నేను మాట్లాడతాను. కాల్ కలుపుతాను నేను అతనికి. చేసినట్టు అతనికి కూడా తెలియదు. బ్రో నీకు జియో కంప్లైంట్ పెట్టావా ఎయిర్ ఫైబర్ది? వచ్చారు. ఎన్ని రోజులు పట్టింది? 1 week పట్టింది బ్రో. ఏది మన హైదరాబాద్ లా? ఎందుకు అన్ని రోజులు ప్రాబ్లం బట్టి అయింది? అంటే సర్వీస్ ప్రాబ్లమా లేకుంటే వాళ్ళు సర్వీస్ ప్రాబ్లమ్, వాళ్ళకి పిన్స్ ఏదో లేవంట. అంతేనా? లేకుంటే అంటే క్విక్ రెస్పాన్స్ అవుతున్నారా లేకుంటే చాలా టైం పడుతుందా? లేదు బ్రో, టైం పడుతుంది. లేదు. అంటే నీది ఏం ప్రాబ్లం వచ్చింది అసలు? అన్ని 1 week గల కారణం అసలు అవడానికి కారణం ఏంది అసలు? మెయిన్ రీజన్ బ్యాక్ సైడ్ పిన్స్ పోతున్నాయి బ్రో. దాని మీద నేను కూడా వీడియో చేద్దామని చూస్తున్నా. ఓకే ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ పడిపోతాయి. వీడియో చేద్దామని చూస్తున్నా. ఓకే ఓకే. అదే యాక్చువల్లీ బ్యాక్ సైడ్ పిన్నులు పోయినాయి అంట. అదేంటంటే కరెంట్ పోయినప్పుడల్లా పిన్నులు ఆగిపోతున్నాయి. ఓకే ఓకే ఓకే, అందుకోసం అదేనా మెయిన్ ప్రాబ్లం? అంటే నీకు నెట్వర్క్ ఎట్లా ఉంది? నెట్వర్క్ ఏం ఇష్యూ లేదు కానీ నెట్వర్క్ ఎక్కడ ఆగట్లేదు. నా బానే వస్తుంది. చెక్ చేసినావా నువ్వు? చెక్ చేసినావా నువ్వు? చెక్ చేసా బ్రో. ఎంత వస్తుంది మీకు? అంటే నీ ప్యాకేజ్ ఎంత వస్తుంది యాక్చువల్లీ? 100 Mbps రీచ్ అవుతుందా లేకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉందా? నెట్వర్క్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఓన్లీ ఫర్ సర్వీస్ ప్రాబ్లం. బుక్ చేసినాక ఎన్ని రోజులకు వచ్చింది నీకు? బుక్ చేసిన తర్వాత 3 రోజులు పట్టింది బ్రో. 3 రోజులు పట్టిందా? అంటే నువ్వు పేమెంటా ఫ్రీగా చేసినావా? లేదు, డైరెక్ట్ పేమెంట్ చేసా బ్రో. 3 months కి. ఎంత పేమెంట్ చేసినావు బ్రో? అదా 3000 చిల్లరంతా పట్టింది బ్రో. 3000. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు, ప్రజెంట్ రికార్డ్ అవుతుంది నీ వాయిస్ అంతా. అదే నార్మల్ గా జస్ట్ నీ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. తర్వాత కాల్ చేస్తా బ్రో. థ్యాంక్ యూ. అది పరిస్థితి అన్నమాట. జియో సర్వీస్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. బట్ నేనెందుకు నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, నేను బుక్ చేసిన 25 to 30 days పట్టిందండి నాకు ఇన్స్టాలేషన్ చేయడానికి. బట్ నాకు ఇన్స్టాలేషన్ మాత్రం ఒక 1 to 2 hours లా అయిపోయిందండి. నాకు ఇంటి మీద, మీకు లాస్ట్ టైం వీడియోలో కనుక చూసినట్టయితే ఇంటి మీద నాకు రౌటర్ అంటే దానికి సంబంధించిన సిగ్నల్ రిసీవర్ అని చెప్పి పెట్టారు. పైన రిసీవర్ పైన పెట్టారు అండ్ కింద కేబుల్ లాగి అండ్ ఎయిర్ ఫైబర్ రూటర్ అని చెప్పి సెటప్ చేయడం జరిగింది. పైనుంచి కింద దాకా మాత్రం కేబుల్ ఉంటాయి. కేబుల్ లెస్ అనేది అయితే మాత్రం అయితే కాదు. పైనుంచి ఇంటి పాయింట్ నుంచి లోపల దాకా మాత్రం మీకు అనేది కేబుల్ అయితే ఉంటది. కింద కేబుల్ పవర్ సోర్స్ ఉండాలి. పవర్ సోర్స్ ఉంటే మీకు ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే 599 రూపీస్. 50 days ఫ్రీ అంటే నాకు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా నేను బుక్ చేసుకున్నాను. నాకు 25 to 30 days పడింది. అండ్ ఆ 30 days తర్వాత నాకు పెట్టారనమాట. పెట్టిన తర్వాత జస్ట్ ఒక 4-5 days బాగానే ఉంది. 30 Mbps స్పీడ్ ఫస్ట్ 10 days వరకు కూడా బాగానే వచ్చింది. అండ్ ఇందులో ఓటీటీ 14 OTTs అన్నారు. అండ్ ఓటీటీలు అయితే కొన్ని లాగిన్ అవ్వట్లేదు, కొన్ని అయితే లాగిన్ అయ్యాయి. అండ్ 800 ఛానల్స్ అంటే నేను ఆ ఛానల్స్ ప్రాబ్లం కూడా ఆ వీడియోలో చెప్పానండి. చాలా మంది ఫస్ట్ ఆ వీడియో చూస్తేనే మీకు ఇది అర్థం అవుతుంది. మీరైతే పెట్టించుకోవాలి. జియో కనుక ఎయిర్ ఫైబర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఏమేమి సఫర్ అవుతారని చెప్పి అన్ని తెలుసుకోవచ్చు. అండ్ నాకు వచ్చిన ప్రాబ్లం గురించి తెలిస్తే 30 Mbps స్పీడ్ అనేది నేను బుక్ చేశాను. 30 Mbps స్పీడ్ వస్తుంది. అప్లోడ్ స్పీడ్ కూడా 20-25 స్పీడ్ వరకు అయితే వచ్చింది. అండ్ వీడియోలు కూడా బాగానే అప్లోడ్ అయినాయి. అండ్ బట్ తర్వాత ఏమైందంటే 13 days తర్వాత నుంచి స్లో డౌన్ అవ్వడం, ఒకసారి స్పీడ్ అవ్వడం, డౌన్ అవ్వడం, స్పీడ్ అవ్వడం. నేను కంప్లీట్ ఇస్తే కూడా నాకు 20-25 days వరకు కూడా రెస్పాండ్ కాలేదు యాక్చువల్లీ. బట్ నేను క్యాన్సిలేషన్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నేను ట్రైలర్ వెర్షన్ అంటే నేను ట్రైలర్ తీసుకున్నా కాబట్టి కదా 50 days వాడదాం ఎట్లుంటుంది తెలుసుకుందాం అని చెప్పి తీసుకున్నా. బట్ నాకైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. నేనైతే ఎయిర్ ఫైబర్ కాకుండా నార్మల్ ఫైబర్, యాక్ట్ ఫైబర్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. 50 Mbps స్పీడ్ అనేది వాడుతున్నాను. లాస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ముందు బీమ్ అనే కంపెనీ ఉండేది, అది యాక్ట్ కు చేంజ్ అయిపోయింది అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అది. బట్ రానున్న రోజుల్లో మీకు ఎయిర్టెల్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎయిర్టెల్ కూడా ఎట్లుందనేది దాని గురించి కూడా చెప్తాను. అండ్
ఎయిర్టెల్ కనుక మీరు అంటే నేను ఇన్స్టాలేషన్ చేసి అది ఎట్లుంది దాని సర్వీస్ గురించి నేను టోటల్ మాట్లాడతాను. ఆ ఎక్స్పీరియన్స్ కనుక మీకు కావాలనుకుంటే కింద ఎయిర్టెల్ అని కామెంట్ చేయండి, త్వరలో అది కూడా ఆ వీడియో కూడా రావడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఏమైపోయింది భయ్యా అంటే మాత్రం నాకైతే సర్వీస్ అయితే నచ్చలేదు. కంప్లైంట్ ఇస్తే రెస్పాన్స్ గారు అంటే అసలు వాళ్ళు రావడానికి కూడా ఫోన్లు చేస్తారు, అడ్రస్ చేంజ్ అయిపోయింది అంటారు, అదంటారు ఇదంటారు ఏదో ఒకటి చెప్తారు, బట్ రారు. చాలా మంది కూడా నేను ఆ వీడియో కింద కామెంట్స్ చూశాను, ఇంతవరకు 20 days అయింది, 25 days అయింది, ఫ్రీ అన్నారు, ఇంతవరకు పెట్టలేదని చెప్పి చాలా వరకు నేను కంప్లైంట్ చూశాను. ఆ సర్వీస్ ప్రాబ్లం అయితే ఇందులో ఉంది. అండ్ నెట్వర్క్ ఇష్యూ కూడా అప్పుడప్పుడు అయితే వస్తుంది. మీ దగ్గర 5G నెట్వర్క్ అయితే కంప్లీట్ ఉంటే మాత్రం పక్క బానే వస్తుంది, బట్ అది లేకుంటే మాత్రం కొంచెం ఈవినింగ్ టైమ్ లో గానీ సతాయిస్తుంటది అనమాట. మిగతా విషయంలో మాత్రం బాగుంది. ఓకే, నెట్వర్క్ ఇష్యూ అనేది మీకు నెట్వర్క్ అంటే మీకు ఎప్పుడైనా నెట్ పోయి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే మాత్రం ఇక 3-4 రోజులు లీవ్ పెట్టుకోవాల్సిందే ఇంటర్నెట్ పరంగా. అది మాత్రం ఒక దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే నెట్వర్క్ బాగుంటేనే చాలా మంది వర్క్స్ అయితే అవుతాయి అనమాట. చాలా మంది మూవీస్ చూస్తుంటారు, అన్ని చేస్తుంటారు, బట్ ఈ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు, బట్ ఇప్పుడైతే మాత్రం ఛార్జ్ అయితే చేస్తున్నారు. 1000 రూపీస్ నుంచి 1100-1200 అంటున్నారు. ఏరియా బట్టి కొంచెం డిఫరెంట్ అవుతుంది. 50 days ప్రాసెస్ ఫ్రీ అయితే వెళ్ళిపోయింది. నాకైతే నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే 500 కి మీకు మళ్ళీ 3 months ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. నాకు నేను వద్దని చెప్పినాను. అండ్ వైర్ లేవని చెప్తారని వైర్ కూడా మీకు పైనుంచి అయితే కిందికి వస్తుంది. అండ్ పోర్టబుల్ డివైస్ అది ఒకటి. రూటర్ కూడా పెద్దగా ఉంటది, బట్ ఆ రూటర్ కూడా నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఫస్ట్ 2.4 GHz అండ్ 5 GHz రెండు ఉన్నాయని చెప్పారు. బట్ 2.4 GHz నేను కొన్నిటికి యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు వెనకాల బల్బ్స్ అంటే మీరు చూసే ఈ లైట్ లో 2.4 GHz ద్వారానే వర్క్ అవుతాయి అనమాట. 5 GHz కి ఇది వర్క్ అవ్వవు. నాకు ఆ రూటర్ పెడితే ఆ వీడియోస్ కూడా షూట్ చేయడం కాదు. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ యాక్టివ్ ఫైబర్ మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ డ్యూయల్ బ్యాండ్ వైఫై రూటర్ ద్వారా నేను మళ్ళీ కనెక్ట్ చేసి ప్రతిసారి వీడియో చేసేవాడిని. అది కూడా నాకు ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ ఆ బ్యాండ్స్ వల్ల కూడా నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. బట్ హయ్యర్ ప్యాకేజ్ తీసుకుంటే దాని డ్యూయల్ బ్యాండ్ కన్వర్ట్ అవుతుంది అన్నారు, బట్ నాకు వర్త్ కాదనిపించింది. అందుకే నేను లైట్ తీసుకున్నాను. అండ్ జియో యాప్ అవుతుంది, బట్ అదైతే కానీ ఒక్కసారి అయితే రెస్పాండ్ అయితే కాదు. అండ్ డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే స్పీడ్ కాన్స్టిట్యున్సీ అయితే లేదండి, ఇదైతే పక్కా చెప్తా నేను. అండ్ రూటర్ సిగ్నల్స్ ప్రాబ్లం ఇప్పుడు చెప్పినట్టు. అండ్ కస్టమర్ కేర్ అయితే కొంచెం కాదు చాలా అసలు వరస్ట్ అని అయితే చెప్తానండి నేను. అండ్ ఇది అన్ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, చాలా మంది 50 days ఫ్రీ ట్రయలర్ చేసుకున్నారు, బట్ మీరు ఆ 50 days లోపు చేసుకోకుంటే మీరు మళ్ళీ అదనంగా 700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ డేట్ దాటిపోతే. ఆ డేట్ లోపు చేయాలంటే స్టెప్ 1 జియో కస్టమర్ కేర్ కాల్ చేయండి. అండ్ 198 గానీ అండ్ 1800-889-9999 ఈ నంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సేమ్ నంబర్. దానికి మీరు కాల్ చేసి మాకు క్యాన్సిలేషన్ కావాలని చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ సరిగా రావట్లేదంటే మాత్రం మేము పర్సన్ పంపిస్తామని చెప్తారు. అదైతే రీజన్ చెప్పకండి, మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం ఏదో ఒకటి చెప్పండి. వేరే రీజన్ అయితే మాత్రం వాళ్ళ కస్టమర్ కేర్ కు ఇట్లాంటివన్నీ క్యాన్సిల్ చేసుకోకుండా చూస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ అన్ఇన్స్టాల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళు స్లాట్ కన్ఫర్మ్ చేస్తారు. ఆ స్లాట్ ఒక డేట్ కన్ఫర్మ్ చేసి టెక్నీషియన్ పంపిస్తారన్నమాట. టెక్నీషియన్ పంపించి మన దగ్గర ఉన్న రూటర్ సెటప్ బాక్స్ అనేది తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్లిపోతే మీకు అంటే ఎవరైనా పేమెంట్ కనుక చేసినట్టయితే 7 to 14 వర్కింగ్ డేస్ లో మీకు అనేది సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 50 days ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లా ఉంది. మీరు కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మరి మీరు తీసుకుంటారా వద్దా అనేది మీ ఇష్టం. అండ్ ఎయిర్టెల్ లింక్ కూడా కింద ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. మీకు కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ ఒక 3 సార్లు వస్తే మాత్రం ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నౌ జై హింద్, వందే మాతరం. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a